తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. చర్చకు సిద్ధమా బిగ్ డిబేట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనం చూస్తున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎలాగైతే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయో, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సంబంధించిన సమయం దగ్గరకు వస్తుందో, ఆ నేపథ్యంలోనే ఒక్కసారిగా అన్ని పార్టీలు, అది టీఆర్ఎస్ఏ కానివ్వండి, కాంగ్రెసే కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఒకరి మీద ఒకరు సవాళ్ళు విసురుకుంటూ తన పెత్తనాన్ని, తను ప్రజలకు చాలా దగ్గరగా చాలా మమేకమై ఉన్నాము, ప్రజల సమస్యల పట్ల పరిష్కరించడానికి మా పార్టీ ముందు ఉన్నదని ఒకరి ఒకరు పెత్తనం చేసుకునేడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ పాలనలు 12 సంవత్సరాల పాటు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని చెప్పారు. ఇప్పటిదాకా ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారు? అలాగే రాష్ట్రానికి సంబంధించి వచ్చి 6 గ్యారంటీల పేరు మీద వచ్చారు. అనేక నిధులను సవాల్ చేసుకున్నారు. ఏదైతే మనకు రావాల్సిన నీటి వాటాను రాయలసీమకు కట్టబెట్టి రాళ్ళు మాత్రమే తెలంగాణకు మిగిలేలా చేసుకున్నారు అని ధ్వజమెత్తారు. దీనికి ప్రతీక కేసీఆర్ ఎక్కడికంటే అక్కడ నీ సవాళ్ళు నేను స్వీకరిస్తున్నాను, ఎక్కడికి రమ్మని ఏ వేదికగా వచ్చి మాట్లాడినా కూడా నేను సిద్ధంగా ఉన్నానని హరీష్ రావు చెప్పారు. కాకపోతే కిషన్ రెడ్డి మాత్రం ఈ సవాళ్ళను, కాంగ్రెస్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి నిరాధారణమైన సవాళ్ళు విసురుతూ కాలయాపన చేస్తున్నదని కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఈ విషయంపై ఈరోజు ఫోర్ సైడ్స్ టీవీ నిర్వహిస్తున్న ప్రత్యేక చర్చా కార్యక్రమానికి మా ఆహ్వానం మేరకు విశ్లేషకులైనటువంటి ఉప్పాల లక్ష్మణ్ గారు, అలాగే కాంగ్రెస్ నాయకులైనటువంటి కపిల్వాయి దిలీప్ కుమార్ గారు, బీజేపీ నాయకులైనటువంటి శ్రీకాంత్ గౌడ్ గారు, అలాగే బీజేపీ నాయకులైనటువంటి జితేందర్ గారు, పీడిఎస్యు నాయకుడైనటువంటి మహేష్ గారు ఈరోజు మనతోటి సిద్ధంగా ఉన్నారు లైన్లో మాట్లాడడానికి. ప్రస్తుతం మనం ఒకసారి నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి మాట్లాడారో ప్రజలు ఉద్దేశిస్తూ, ఆ ఉద్దేశం సంబంధించిన ఏదైతే ప్రసంగం ఉన్నదో ఆ ప్రసంగాన్ని విని ఒక బైట్ మాత్రమేని దాని తర్వాత చర్చలోకి వెళ్దాం. ప్లీజ్ పీసీఆర్ పే దట్ బ్లైట్. కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి నేను సవాల్ విసురుతున్నా. 12 ఏళ్ళు మోడీ పాలన మీద, 10 ఏళ్ళు కేసీఆర్ పాలన మీద, 12 నెలలు మా పాలన మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. నేను మా సోదరుడు దామోదర్ రాజనరసింహ గారు మేము చర్చకు వస్తాం. తారీఖు చెప్పండి, ఏ సెంటరో చెప్పండి, ఏ సెంటర్ అయినా మేము తయారు, మీరు సిద్ధమైతే రాండి. ఎవరు ఏం చేసిండ్రో చర్చ చేద్దాం, తేలుద్దాం, తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెబుదాం. సూటిగా కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి నేను సవాల్ విసురుతున్నా. 12 ఏళ్ళు మోడీ పాలన మీద, 10 ఏళ్ళు కేసీఆర్ పాలన మీద, 12 నెలలు మా పాలన మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. నేను మా సోదరుడు దామోదర్ రాజనరసింహ గారు మేము చర్చకు వస్తాం. తారీఖు చెప్పండి, ఏ సెంటరో చెప్పండి, ఏ సెంటర్ అయినా మేము తయారు, మీరు సిద్ధమైతే రాండి. ఎవరు ఏం చేసిండ్రో చర్చ చేద్దాం, తేలుద్దాం, తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెబుదాం. రైట్ సార్, మనం చూసాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే మాట్లాడారో మనం ఖచ్చితంగా విన్నాం. 12 ఏళ్ళ మీ పాలన, 11 ఏళ్ళ మీ పాలన, 15 నెలల కాంగ్రెస్ పాలన, దానికి సంబంధించి 12 నెలల కాంగ్రెస్ పాలనలో అనేక ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలను నెరవేర్చాము. 6 హామీలలో గతంగా ఏదైతే చెప్పుకుంటూ పోతున్నామో ప్రతి సంబంధించింది, అది రైతు సంక్షేమకు సంబంధించిన పథకాలే కానివ్వండి, ఫ్రీ బస్ సర్వీస్ అని కానివ్వండి, గ్యాస్ సిలిండర్స్ కానివ్వండి, ప్రతి విషయంలో ముంగట అడిగేశాము.
2 లక్షల రూపాయలు ఎవరికైతే ఉన్నదో రైతుల పేరిట జమ కూడా చేశామని చెప్తున్నారు. దీన్ని వాస్తవం ఎంత? గతంలో ఏదైతే చెప్పారో ఆ వాస్తవాలకు సంబంధించింది ఇప్పుడు చేస్తున్న ప్రకటనలకు సంబంధించిన ఎక్కడ పొంతన ఉందా? ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదైతే దయ్యబెట్టుతున్నారో ఈ విషయంపై మనము మాట్లాడే ముందు ఒకసారి ఎనలిస్ట్ అయినటువంటి ఉప్పాల లక్ష్మణ్ గారికి ఫస్ట్ వెళ్దాం. లక్ష్మణ్ గారు ఈరోజు చెప్పండి, ప్రత్యేకంగా ఈ సమయంలో ఇలాంటి సవాళ్ళు ప్రతి సవాళ్ళకు ఏదైతే తెరలేపారో ఈ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారండి? ఇప్పుడు నీటిపారుదల అంశం అయితే చాలా సుదీర్ఘంగా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మనం 2 తెలుగు రాష్ట్రాల సంక్షేమం గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఎవరిది తప్పు ఎవరిది రైట్ అంటే ఏం చెప్పలేము. రాజశేఖర రెడ్డి గారి సమయంలో పోతిరెడ్డి రెగ్యులేటర్ని దాన్ని వెడల్పు చేసిన మాట వాస్తవం. దానివల్ల ఎక్కువ కృష్ణా వాటరు రాయలసీమ ప్రాంతానికి వెళ్ళింది. అయితే మహబూబ్నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి పాలమూరు, రంగారెడ్డి ఇతరంగా చిన్న చిన్న ప్రాజెక్టుల నిర్మాణాలు అవి జాప్యం జరిగాయి. దాని వలన పైనుంచి వచ్చేటువంటి నీరు కిందికి వెళ్ళిపోతుంది. కింద వాళ్ళు ఉపయోగించుకున్నారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చినా కూడా ఇంకో ప్రాజెక్టు కట్టడానికి ప్రయత్నం చేస్తే అది ఆగిపోయింది. ఇక్కడ ఎందుకు తెలంగాణ ప్రాంతంలోని కృష్ణా వాటర్ మీద పాలమూరు రంగారెడ్డి కానీ ఇతర ప్రాజెక్టులు కానీ గత ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. అంటే బీఆర్ఎస్ పార్టీ కంటే ముందు ప్రభుత్వాలు పూర్తి చేయలేకపోయాయి, పెండింగ్ ఉంటూ వస్తాయి. ఓకే, వాళ్ళు పెండింగ్ బెటర్ అయిపోయింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, 10 సంవత్సరాలు పరిపాలన చేశారు. మాటలు మాట్లాడుతూనే ఉన్నారు కానీ ఆ కృష్ణా వాటర్ మీద ఆ ప్రాజెక్టులు సత్వరం పూర్తి చేసే ప్రయత్నాలు చేయలేదు. జాప్యం జరుగుతూనే ఉంది. కారణం ఏం చెప్తారు? రాష్ట్రం విడిపోయింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు హామీలు ఇచ్చారో అలాంటి హామీలు మాకు ఇవ్వాలి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేంద్రం టేకప్ చేయాలి, నిధులు ఇవ్వాలి అనేటువంటిది మాట్లాడుతూ వచ్చారు. కానీ దాని మీద పూర్తిగా శ్రద్ధ తీసుకోలేదు అనేది మనకి కారణం. ఎందుకంటే ఇప్పటికీ పూర్తి కాలేదు. మరి ఎవరి తప్పనాలి ఇక్కడ? ఇప్పుడు చర్చ నడుస్తున్నది. హరే కృష్ణ వాటర్ ఎక్కువ వాడేసుకుంటున్నారు ఆంధ్ర వాళ్ళు. మరి మీరు ఇక్కడ ప్రాజెక్ట్ కట్టుకుంటే ఆటోమేటిక్ గా ఆ యొక్క ఫ్లో మీకు ఇక్కడ ఆగిపోతుంది. కింద అనవసరంగా అంటే ఎక్కువ వాడుకునే అవకాశం వాళ్ళకి రాదు. మీరు వదిలితేనే కదా వాళ్ళకి వచ్చేది కింద ఉన్న దిగువ ప్రాంతానికి. అందువల్ల ఇక్కడ అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి కూడా ఎందుకు ఆలస్యం అవుతుంది? సాంకేతిక పరంగా కరెక్ట్ ఉన్నదా ఏమన్నా? ఇప్పుడు ముంపు ప్రాంతాల వ్యవహారాలు ఇవన్నీ కూడా ఉన్నవి, సమస్యలు ఉన్నవి. మరి పైనుంచి ఒకవేళ ఈ ప్రాజెక్టు నిర్మాణాలు జరిపిన సమస్య ఏముంది? తెలంగాణలో అవి చేసినా కూడా పైన కర్ణాటక వాళ్ళు మొత్తం కట్టేసుకొని కూర్చున్నారు. అక్కడ ఆలమట్టి డ్యామ్ కట్టేసి ఎప్పుడు ఓవర్ఫ్లో వస్తుంది? వర్షాలు విపరీతంగా పడితే తప్ప ఆ నీరు ఇక్కడికి రావటం లేదు. ఒకవేళ కట్టినా నీరు ఉందా లేదని కూడా పెద్ద సమస్య. సో ఇవన్నీ అన్నిటికీ పరిష్కారం ఆలోచించింది ఏంటంటే గోదావరి జలాన్ని కృష్ణాలో కలపాలి. ఇది చేయగలిగితే ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ కూడా ఎలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే గోదావరి జలాల్లో పుష్కలంగా నీరు ఉంది. వేల పిచ్చుకుల నీరు సముద్రంలో వెళ్ళిపోతున్నది ఆ నీరు. కాబట్టి ఆ దిశగా వెళ్ళి ఉండింటే గనక మొదటి నుంచి కూడా ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. ఇప్పుడు వివాదాలు, ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత వివాదాలకు దిగితే ప్రయోజనం లేదు. దాని వలన అంటే కింద రాష్ట్రం బాగుండాలి, పై రాష్ట్రం బాగుండాలి, 2 రాష్ట్రాలు బాగుండాలి కదా. ఒక రాష్ట్రం ప్రయోజనం, మా రాష్ట్ర ప్రయోజనాలు ఏందో పణం పెట్టి దిగువ ఉన్నటువంటి ఆంధ్ర మేలు చేశారని ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే, మరి ఆ బొద్దు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కదా, ఆ బొద్దు ఏం మాట్లాడారు మరి ఇప్పుడు మాట్లాడితే?
మనం ఒకసారి చూసినట్టయితే ఇప్పుడు మనకు సంబంధించిన పాలమూరు ప్రాజెక్ట్ కానీ, నెట్టిపాడు ప్రాజెక్ట్ కానీ, అలాగే ఇది కల్వకుర్తి ప్రాజెక్ట్ కానీ, అంటే కోయలసాగర్ ప్రాజెక్ట్, ప్రతి ప్రాజెక్టులో నిర్లక్ష్య వైఖరి కొట్టించినట్టుగా కనబడుతుంది. 35 కోట్ల వ్యయంతో 35,000 కోట్ల వ్యయంతో కట్టబోయే ఏదైతే పాలమూరు ప్రాజెక్ట్ ఉన్నదో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, దాన్ని కూడా ఇంతకుముందు గత ప్రభుత్వాలు దాన్ని పూర్తి చేయాలని చెప్పారు. కానీ ఈ 10 సంవత్సరాల కాలంలో కనీసం దాని మీద ఏం చేయలేకపోయాము. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే కోదండారెడ్డి ఎవరైతే ఉన్నారో చైర్మన్, ఆయన స్వయంగా నిన్న ప్రెస్తో మాట్లాడుతూ ప్యాడీ వేయకండి, నీళ్లు లేవు కాబట్టి మీరు నష్టపోతారు, మీరు ఇప్పుడు ప్యాడీ మాత్రం అట్లా సాగుకు వెళ్ళకండి అని చెప్పారు. ఈ దుస్థితి కేవలం ఫిబ్రవరి నెలలోనే మనం చూస్తున్నాం. ఇంకా ఏప్రిల్, మే, మార్చ్ అన్నీ రావాల్సి ఉన్నాయి. ఈ పరిస్థితి ఇలా ఉంటే రేపు రాబోయే కాలంలో మన రాష్ట్రానికి సంబంధించిన పని ఎట్లా? అంటే కేవలం నీళ్లు రాయలసీమకు, రాళ్ళు తెలంగాణకు అన్నట్టుగానే అది ఏదైతే వర్ణించారో అది కరెక్ట్ అని అనుకుంటారా? అడిగారా? ఎస్ సార్ యూ కెన్ కంటిన్యూ విత్ దిస్. ఎందుకంటే ఇరిగేషన్ మీద మాట్లాడుతున్నారు కదా మీరు, అందుకోసం అంటున్నాను. ఇప్పుడు ఇక్కడ అనేక సమస్యలు ప్రాజెక్టులు ఉండే చెప్పిన 4-5 ప్రాజెక్టులు ఎందుకు కట్టలేకపోయారంటే నిధుల ఇబ్బంది ఉంది, అలాగే సాంకేతికపరమైన కొన్ని ఇబ్బందులు అన్నీ ఉన్నాయి. కానీ కట్టి ఉంటే బాగుండేది, ధైర్యం చేసి కట్టి ఉంటే బాగుండేది. ఇప్పుడు చూడు, రాజశేఖర రెడ్డి గారు సరే రాయలసీమకు మేలు చేయాలనుకున్నాడు, దాన్ని వెడల్పు చేశాడు, తర్వాత తను ఏం చేయాలనుకున్నాడు అది చేశాడు. అప్పుడు అందరూ అంగీకరించారు. అప్పుడు మరి రాజశేఖర రెడ్డి గారి టైంలో టిఆర్ఎస్ ప్రభుత్వము ఆయన ప్రభుత్వంలో భాగస్వామిగానే ఉండింది కదా. ఇవాళ రేవంత్ రెడ్డి విమర్శ చేస్తున్నా అంటే తప్పేం కాదు, ఉన్న విషయం అదే కదా. ఆ రోజు మీరు కూడా వీళ్ళు కూడా పార్ట్నర్స్ గవర్నమెంట్ లో ఏం అభ్యంతరం చెప్పలేదు, ఏం చేయాలని అని చేసుకున్నారు అనుకుందాము. సైమల్టేనియస్ గా ఈ పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి మిగతా ప్రాజెక్టుల మీద కూడా శ్రద్ధ తీసుకొని ఉండింటే రాజశేఖర రెడ్డి గారు ఆ సమస్య వచ్చేది కాదు. అంటే ఆ విమర్శలు అవకాశం ఉండేది కాదు. చేయలేదు ఆయన, దాన్ని ప్రశ్నించలేకపోయారు. ఆయన చేయలేదంటే ప్రశ్నించాలి కదా. టిఆర్ఎస్ అప్పుడు ఉంది కదా అధికారంలో, ప్రశ్నించలేకపోయారు. అవన్నీ పెండింగ్ లో ఉండిపోయి ఆ కాలం అయిపోయింది అనుకున్నప్పుడు 10 సంవత్సరాల కాలం అయిపోయింది కదా. మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలోనైనా కూడా ఎంతసేపు ఉన్న ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద శ్రద్ధ పెట్టేసి వీటిని నిర్లక్ష్యం చేశారన్నది ఉంది కదా. ఒక మంచి పని జరిగింది, కాళేశ్వరం కట్టడం వల్ల ఎవరు కాదనటం లేదు. ఎక్కడ గ్రామీణ ప్రాంతాల్లో నీరు 100 సంవత్సరాలుగా నీరు రాని ప్రాంతానికి కూడా నీళ్లు వచ్చాయి, రైతులు ఆనందపడ్డారు. కానీ మొదటి నుంచి కూడా ఈ పాలమూరు రంగారెడ్డి జిల్లాలు కరువు ప్రాంతాలు. ఈ కరువు ప్రాంతాలకు సంబంధించినటువంటి కృష్ణా వాటర్ ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. సరే అయిపోయింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 1 year అవుతుంది. వీళ్ళు ఏం చేశారు కూడా చెప్పాలి కదా మరి. అయితే ఇప్పుడు ఇంకొకసారి మనం కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ఎవరైతే అధికార ప్రతినిధి ఉన్నారో దిలీప్ కుమార్ గారు ఇప్పుడు చెప్పినట్టుగా మన లక్ష్మణ్ గారు చెప్తున్నారు చాలా క్లియర్గా. ఇప్పుడు 12 నెలలు అయిపోయాయి, 14 నెలలు అయిపోయాయి. ఇప్పటి వరకు అయితే ఏ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయలేకపోయావు, నీళ్ళకు సంబంధించిన సమీకరణలు కూడా చేయలేకపోయావు. ఉద్యోగాలని చెప్తున్నారు, 55,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. ఆ ఉద్యోగాలు ఎవరికి వచ్చాయో కూడా ఇప్పటిదాకా తెలియట్లేదు. గ్యాస్ సిలిండర్స్ ఇస్తామని చెప్పారు, గ్యాస్ సిలిండర్స్ ఎవరికి వచ్చాయో తెలియదు. 2 లక్షలకు సంబంధించిన మేము రుణమాఫీ ఏదైతే చేశామని చెప్పారు, అది ఎవరికి రుణమాఫీ అయిందో ఇప్పటిదాకా ఒక్క దాఖలాలు లేవు. కాకపోతే చెప్పడానికి మీరు మంచిగా ఉన్నది, వినడానికి ప్రజలకు మంచిగా ఉన్నది, కానీ వాస్తవానికి ప్రజలు ఎక్కడ కూడా దీనికి అనుభవిస్తలేరు ఈ ఏదైతే పథకాలు ఉన్నాయో అని చెప్తున్నారు. ఈ విషయంపై దిలీప్ కుమార్ గారు మీరేమంటారండి? మీరంతా ఫార్ రీచింగ్ కామెంట్ చేస్తే ఎట్లా అంటే, ఇప్పుడు రుణమాఫీకి సీఎమే చెప్పాడు ఏది 21,000 కోట్ల రూపాయలు మేము దాదాపుగా 20 లక్షల మంది రైతుకి ఇచ్చామన్నాడు. 2 లక్షలు అనేది ఒకటి లిమిట్ పెట్టారు. ఆ లిమిట్ ఏమన్నారు, ఒక కుటుంబానికి ఒకళ్ళకే ఇస్తామన్నారు. కాబట్టి మీరు అనుకున్నటువంటి 40 లక్షల కుటుంబాలకు కాకపోయినా 22, 6, 24 లక్షల కుటుంబాలకు లాభం జరిగింది అనేది ఓపెన్ సీక్రెట్, అది అఫీషియల్ రికార్డ్. అది మనం దాన్ని కాలేదని అనలేరు కదా మీరు. గ్యాస్ సిలిండర్స్ డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది.
రూపాయలకే గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అనేది ఎలా అకౌంట్లో పడుతుంది. 200 యూనిట్స్ కంటే ముందున్నది 0, అది కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. ఆర్టీసీ బస్ ఇంప్లిమెంట్, ఎస్ డెఫినెట్లీ. ఇంకా 2-3 ఏవైతే మహిళలకు ఇచ్చేటువంటి ఇది కానీ పెన్షన్ పెంపు కానీ నిరుద్యోగ వృత్తి కానీ చేయలేకపోయాం. దానికి ఎన్నో సందర్భాలు నేను కూడా చెప్పా. ఇప్పుడు ఉన్నటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ అనేది మాకు అనుకూలంగా లేదు, మాకు మరికొంత సమయం కావాలి. మీరు అంటుండే సరే మొదటి రోజు సంతకం పెడతాన్నారు, 100 రోజుల్లో పూర్తి చేస్తున్నారు, అయిపోయిందండి ఆ పీరియడ్ హానీమూన్ పీరియడ్ అయిపోయి మేము వేరే పీరియడ్కి అడుగుపెట్టి మీరే అన్నట్టు 1 ఇయర్ అయింది. మేము ఆల్రెడీ మాకున్న అశక్తి ఏంటి, రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు ఏంటి మేము చెప్పుకున్నాం ఆల్రెడీ. సరే ఇంతకుముందు నీటి గురించి సార్ మాట్లాడారు కాబట్టి మీరన్నట్టు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అదే బీజేపీ గవర్నమెంట్కి అయ్యా మీరు ఇచ్చే 64-34 కృష్ణాలో ఆంధ్ర తెలంగాణ రేషియో కరెక్ట్ కాదు, మాకు 50% వాడుకోవడానికి అవకాశం అని ప్రభుత్వం రిపీటెడ్గా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుంది. వాళ్ళు లేదు పాత నిష్పత్తే కొనసాగుతుందని 64-34 వాడాల్సిందే అన్నారు. దాంతో ఆంధ్రాకు 634 టీఎంసీ కేటాయిస్తే వాళ్ళు మొత్తం వాడుకున్నారు. తెలంగాణకు వచ్చిన 334 టీఎంసీలో ఓన్లీ 211 వాడుకోగలిగారు. ఎస్ అన్నట్టు ఆ ప్రభుత్వం గత సంవత్సరం 10 ఏళ్ల లోపల మీ ఆల్మట్టినో దాని భీమాను కానీ నెట్టెంపాడు కానీ దిండిని కానీ బ్రాహ్మణ వెల్లెమ్మల మొన్న మేము కంప్లీట్ చేసాం, మీరు ఏం చేయలేన్నారుగా. బ్రాహ్మణ వెల్లెమ్మల ప్రాజెక్ట్ ఇనాగ్రేట్ చేసి వచ్చారు పోయి సీఎం వీళ్ళందరూ కలిసి. ఏమార్ ప్రాజెక్టు దానే లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అంటారు. దాన్ని మీరు గతంలో 30 కిలోమీటర్స్ దాదాపు సొరంగం తవ్వాలంటే 22 కిలోమీటర్స్ 20 10 కిలోమీటర్లు కాకపోయా. దానికోసం ఆడ కాంట్రాక్టర్ బారిపోయి 2000 కోట్లు మీరు కేటాయిస్తే అయ్యేపోయేది. అది మీరు ఇవ్వకపోతుంది. నినాగమున 3000 crores క్యాబినెట్ డెసిషన్ తీసుకొని ఆ సొరంగాన్ని పూర్తి చేస్తున్నామని. అంటే సొరంగ మార్గం పూర్తి చేస్తే 30 టీఎంసీ నీళ్లు గ్రావిటీ ద్వారా నల్గొండకు వస్తే దాదాపు 2.3 లక్షల ఎకరాలకు మళ్ళీ కొత్తగా గ్రావిటీ ద్వారా సాగు వస్తుంది. ఇప్పుడు అది లిఫ్ట్ మన ఎట్లయితే కాళేశ్వరం లిఫ్టో ఏఎంఆర్ బ్యాక్ లిఫ్ట్, ఆ 4 లిఫ్ట్లు ఈరోజు మేజర్గా సగమేమో ఇరిగేషన్ పోతే సగం ఆంధ్రాకు మన హైదరాబాద్ కృష్ణా డ్రింకింగ్ వాటర్ అదే. సో ఇవన్నీ చేయలేదనడం కాదు, ఇప్పుడు ఒక్కొక్కటి మేము సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. మీరు అన్నట్టు ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం ఏటీఎం ఇది కేటీఆర్ ఫ్యామిలీకి కేసీఆర్ ఫ్యామిలీకి అన్నప్పుడు అది మనం కాదన్నది ప్రైమ్ మినిస్టర్ అన్నాడు, హోమ్ మినిస్టర్ అన్నాడు, ఏదో భ్రష్టాచార సర్కార్ పరివార్ సర్కారే అన్నాడు. అన్నప్పుడు మరి వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకొని అందులో ఉన్నటువంటి అవినీతిని వాళ్ళ ఏజెన్సీ ద్వారా ఎంక్వైరీ చేసుకోమనండి. మీరే చెప్పుకున్నారు కదా, మేము ఏదో కమిషన్ వేసాం, కమిషన్ జడ్జి గారు ఇంకా 2 నెలలు ఎక్స్టెండ్ చేసుకుంటే రేపు మాపో ఇస్తాడట, అప్పుడు ఎవరు బాధ్యలో మేము తెలుస్తాం. బట్ యూ గాట్ ఇండిపెండెంట్ ఏజెన్సీస్. మీరే చెప్పారు కదా, ఎవరి హర్ పైసే కా హిసాబ్ కితాబ్ నికాలింగ్ అన్నాడు అమిత్ షా. ఏది మరి నువ్వు చేయి, మేము నీకు సహకరించకపోతే డైరెక్ట్ నీ ఏజెన్సీస్ని పెట్టి కొట్టిపారే, నువ్వు చేయకపోతేవి. సరే మా ఎంక్వైరీలకు కాలయాపన జరుగుతున్నాను, ఆ కమిషన్లు కాబట్టి జ్యుడిషియల్ కాబట్టి ఇష్టమైనట్టు మనం వాళ్ళ ప్రెషరైజ్ చేయలేము, వాళ్ళు టైం కావాలంటే అడుగుతాం, ఇదొక ఆస్పెక్ట్. మరి పోనీ ఏది గొడవ లేనటువంటి పాలమూరు రంగారెడ్డి లక్ష్మణరావు అన్నట్టు దానికి ఇవ్వచ్చు కదా భయ్ జాతీయ హోదా, 1,00,000 కోట్లు తెలంగాణకు వస్తాయి కదా. మేమే పెద్ద ప్రాజెక్టులు స్టార్ట్ చేసి అవినీతి చేయడానికి ఆస్కారమే లేదు. రూపాయలు ఎదురా బాబు అని జీతాలకు పెన్షన్లకి కింద మీద పడి వాళ్ళు 10వ తారీఖు 15వ తారీఖు ఇస్తే 1వ తారీఖు ఇస్తున్నాం, ఎక్కడో తెస్తున్నాం అప్పో సప్పో. కానీ ఏమీ చేయలేదు మీరు మీ 14 నెలల్లో. అంటే తప్పు. నేను అనేదంటే ఈవెన్ ఈ 1,000 టీఎంసీ కూడా నిన్నాక మొన్న పోయినవి కూడా ఆంధ్ర వాళ్ళు దోచుకుపోతున్నారు అనడానికి కారణం ఏమిటంటే అది 50-50 రేషియో ఇవ్వకుండా పాత రేషియో ఇచ్చి 634 తీసుకెళ్ళిపోయి ఈరోజు ఇంకా మాకు 100 టీఎంసీ 90 కాబట్టి ఉన్న డెడ్ స్టోరేజ్ 100 టీఎంసీ ఉంది. రేపు డ్రింకింగ్ వాటర్ క్రైసిస్ వస్తుంది. మీరు అన్నట్టుగా మన మిత్రులు అన్నట్టుగా డ్రింకింగ్ వాటర్ క్రైసిస్ ఎట్లా ఫేస్ చేస్తాం. కాబట్టి ఈరోజు ఈ 2 పరివాహక ప్రాంతాల మీద ఉన్నటువంటి గోదావరి కావచ్చు, కృష్ణా కావచ్చు, రివర్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో అది ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ పరిధి నుంచి తీసి పడేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్లో పెట్టుకున్నారు. ఆ బోర్డులు వేరే పెట్టి దాని కంట్రోలింగ్ అథారిటీ అపెక్స్ బాడీ కింద కేంద్రం ఉంది. కేంద్రం డిసైడ్ చేయాలి కదా నీ వాటా ఏందో నా వాటా ఏందో. నినాక మొన్న మీరు వినుంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లోపల మన వైద్యనాథ్ ఆర్గ్యూ చేశాడు తెలంగాణ గురించి. ఏమన్నాడు, ఇద్దరు గతంలో వాడుకున్న నీళ్లను తిరిగి ప్రాజెక్టుకే డైవర్ట్ చేసేటువంటి విధానం ఉంటే ఆంధ్రాకే లాభం జరిగింది తప్ప మా దగ్గర వాడుకోవడానికి అవకాశం లేదు, మాకు డైవర్ట్ చేయాల్సి ఉండే. ఎందుకంటే మా ప్రాజెక్ట్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్సే కంప్లీట్ కాలేదు. ఏది అది నెట్టెంపాడు కావచ్చు, దిండి కావచ్చు, భీమా కావచ్చు, బ్రాహ్మణ వెల్లంల కావచ్చు, లేదా ఏఎంఆర్ ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ పూర్తి చేయకపోవడం వల్ల వచ్చిన వాడుకున్న నీటి తిరిగి ఆంధ్రాకు పోవాల్సింది తప్ప మన తెలంగాణ వాళ్ళు వాడుకునే పరిస్థితి లేకపోతే అవన్న మాకు కేటాయించండి అన్నాడు వైద్యనాథన్. అదేవిధంగా మా వాటా అయిందో మా తెలుసామన్నాడు. మనం స్టేట్గా ఏర్పడిన తర్వాత గతంలో ఎప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి 299 కన్వెన్షన్ ఉండింది. అది సరిపోరా బాబు మాకు ఎక్కువేనని అడిగారు. దాని మీద బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇప్పటికి కూడా సైలెంటే ఉంది. 4 రాష్ట్రాలకు సంబంధించిన ట్రిబ్యునల్ అది. ఆ జడ్జిమెంట్ దాకా త్వరగా కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫీర్ అయ్యో డైరెక్షన్ ఇచ్చో మనకి ఇస్తే మన నీళ్ళెందుకు మనకు తెలిస్తే కనీసం దాని మీద ఇది కాక గోదావరి నుంచి తీసుకొచ్చిన నీళ్లు కృష్ణాలో కలిపారు 90 టీఎంసీ.
ఆ 90 టీఎంసీ నువ్వు తీసుకొచ్చి డైవర్ట్ చేస్తే పక్క రాష్ట్రం వాడిగో ఇప్పుడు కృష్ణాలో ఉన్న అవైలబిలిటీ వాటర్ 90 టీఎంసీ యాడ్ అయింది కాబట్టి మాకు కూడా వాటర్ వేయమంటున్నాడు వాడు. ఓకే. అండ్ ఆ లింకింగ్ ఆఫ్ రివర్స్ కూడా తప్పుగా చేశారంటా నేను. దానివల్ల నష్టం పడడం వరకే జరుగుతుంది. ఇప్పుడు మాకు అదనంగా మాకు టీఎంసీ రా అంటే 2 లింక్స్ అయినాయి ఇప్పుడు కాబట్టి ఎక్స్ట్రా టీఎంసీ వచ్చింది కాబట్టి మళ్ళీ పైవాడు మా కర్ణాటకుడు నా వాటా పెంచాలని వాడాడుతాడు. ఏంటండి గొడవ? సో తెలంగాణకు ఈ 2 డబుల్ ఇంజిన్ సర్కార్లు కావు కాబట్టి మేము ఉన్నటువంటి 1 year 12 months 14 monthsలో కూడా మాకు కేంద్రం సహకరించట్లేదు. ఇప్పుడు మీరు మేనేజ్మెంట్ బాధ్యత కేంద్రం తీసుకుంది. ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డి మిగిలిన 8 మంది ఎంపీలో పట్టుబట్టి తెలంగాణ హక్కు ఏంటో వాటా ఏంటో తేల్చాలి కదా. అది జరగట్లేదు అంటున్నా నేను. ఊరికే 10 ఏళ్ళు వాళ్ళు టైం పాస్ చేశారు, ఏదో ఉప్మాలు తిన్నారు, టిఫిన్లు తిన్నారు, బాయ్ అనుకున్నారు ఉభయ రాష్ట్ర చీఫ్ మినిస్టర్లు. అసలు నీ రాయలసీమ సస్యశాలం కావాలంటే నాకు చెప్పు, నేను చెప్తా ఉపాయం ఏంటో. కేసీఆర్ అన్నాడు, పేపర్లో వచ్చింది ప్రముఖంగా. రాయలసీమకు ఆ లింకేజ్ గోదావరిని తీసుకుని కృష్ణా కలిపి కృష్ణా నుంచి ఇంతకుముందు సారి చెప్పినట్టు పోతిరెడ్డి పాడు పొక్క పెద్దగా చేసి ఉన్నదానికంటే నీళ్ళు ఎక్కువ పోగొట్టే. ఒకసారి మనం బీఆర్ఎస్ నాయకులైనటువంటి మనం ఎవరైతే ఉన్నారో మన శ్రీకాంత్ గౌడ్ దగ్గరికి వెళ్దాం. శ్రీకాంత్ గౌడ్ గారు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో దిలీప్ కుమార్ గారు చెప్పారు, అలాగే లక్ష్మణ్ గారు చెప్పారు, అలాగే నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పారో నీళ్లు రాయలసీమకు, నిధులు కేసీఆర్ ఇంటికి, నియామకాలు మాత్రం తొంగలోకి అని చెప్పేశారు. ఈ విషయంపై ఇంకొకటి చాలా విషయం ఏంటంటే ఎవరికైతే తెలంగాణకు రావాల్సిన వాటా మొత్తం అక్కడికి ఆంధ్రాకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఎండాకాలం రాకమునిపే మనం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి మనం గోచరంగా అయిపోయింది మన రైతుల సంబంధించి. ఈ విషయంపై మౌనంగా ఉండి కేసీఆర్ కేవలం తన ఫామ్ హౌస్కే పరిమితమైపోయి మొన్న ఒకసారి బయటికి వచ్చి మాట్లాడి మళ్ళొకసారి కేసీఆర్ ఫామ్లోకి వెళ్ళిపోయాడు. అయితే ఈ విషయంపై ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఈ విషయంపై ఏదైతే దిలీప్ కుమార్ గారు అన్నారో, లక్ష్మణ్ గారు అన్నారో, రేవంత్ రెడ్డి ఏదైతే సవాల్ విసిరారో దీనికి ప్రతి సవాల్గా హరీష్ రావు ఎక్కడికైనా చర్చకు సిద్ధమే అని చెప్పారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే జరుగుతుందో పాలమూరు వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో వీటన్నిటికి మా దగ్గర సమాధానం ఉన్నది. 10 సంవత్సరాలకు సంబంధించినటువంటి తెలంగాణ అభివృద్ధి అనేటువంటిది ఈ రోజు తెలంగాణ రాష్ట్రం పైన అభివృద్ధి సంతకం అనేటువంటిది ఒక చిరునామా ఇలా కేసీఆర్ గారు లిఖించారు. ఇలా పాలమూరును ఎడారి చేసినటువంటి వాళ్ళ పార్టీ ఎవరండి? పాలమూరును గత సమైక్యాంధ్రలో ఉన్నప్పటి నుంచి మొదలుకుంటే కాంగ్రెస్ పార్టీ కదా ఇలా పాలమూరును ఎడారిగా చేసింది. అంతకుముందు పరిపాలించినటువంటి టీడీపీ కదా తన యొక్క గురువైనటువంటి రేవంత్ రెడ్డి గారి గురువైనటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కదా ఈ రోజు పాలమూరు అనేటువంటిది ఈ రోజు ఎడారిగా మారిపోయింది. ఇలా పోతిరెడ్డి పాటు సంబంధించినటువంటి దానికి పొక్క పెద్ద చేస్తే తరలించకపోయిల్లు వైఎస్ రాజశేఖర రెడ్డి పూరేళ్ళు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆ రోజు ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు అందులో ఉన్నప్పటికీ కూడా పోతిరెడ్డి పాటు సంబంధించినటువంటిది ఎప్పుడైతే వెడల్పు చేసి నీటిని తెలంగాణ నీటిని తోడుకపోదాం అక్రమంగా తీసుకుపోదాం అన్నప్పుడే కదా ప్రభుత్వం నుంచి మేము బయటకు వచ్చింది. ఆ రోజు 40 రోజులు అసెంబ్లీని స్తంభింపజేసినటువంటి పార్టీ అలా బీఆర్ఎస్ పార్టీ కాదా? ఆ రోజు 40 రోజులు స్తంభింపజేసి నదీ జలాల వాట తేల్చాలే పోతిరెడ్డి పార్టీకి పొక్క పెట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకుపోతున్నాడని చెప్పేసే కదా ఆ రోజు అప్పటి కూడా బయటకు వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఎలా పేరు మీద ధనేజ్ఞాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కదా. ఈ రోజు చెరువుల కోరికలు తీస్తలేరు. ఇలా లాంటి మీ వెహికల్ ఆపండి సార్, మీరు వెహికల్ ఆపి మాట్లాడితే బాగుంటుంది. సెకండ్ వీక్ వచ్చేసరికల్లా ఈ రోజు అడుగంటిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క జలదోపిడీ ఏదైతే ఉందో ఈ మెగా కృష్ణారెడ్డికి సంబంధించిన కాంట్రాక్టులకు ఈ రోజు మేలు చేసింది. ఎందుకంటే ఆ సొరంగాలన్నీ బయటపడ్డాయి ఈ రోజున రూపాయి ఖర్చు లేకుండా. అట్లాంటి జలదోపిడీ ఈ రోజు జరుగుతుంటే కూడా నిమ్మకి నీరు తిన్నట్టు చందంగా ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలిస్తుంది. ఇలా పాలమూరు రంగారెడ్డి సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ పొద్దుల పథకం ఏదైతే ఉందో ఇది కనుక జరిగితే ఈ రోజు నారాయణపేటతో పాటు అక్కడ ఉన్న కులంగల్ ప్రాంతానికి కూడా నీళ్లు అనేటువంటి వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా కులంగల్కు నారాయణపేటకు నీళ్లు రావడం ఇలా యొక్క ముఖ్యమంత్రి గారికి ఇష్టం లేదు. ఆ ప్రాంతానికి నీళ్ళు వస్తే ఆయన కుర్చీ కిందకి నీళ్ళు వచ్చేటువంటి ప్రమాదం ఉంది కదా. ఆ ఘనత మొత్తం కూడా కేసీఆర్ కి దక్కేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ రోజు పాలమూరు రంగారెడ్డి సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకాల పైన కూడా అనేక రకాల కేసులు వేసిళ్ళు అడ్డుపడ్డారు. అయినా కానీ 90% పనులు పూర్తి చేసినాం. కేవలం మిగిలి ఉన్నటువంటి 10% పనులు పూర్తి చేస్తే ఈ రోజు 7 లక్షల ఎకరాలకు ఇలా ఆయకట్టును పాలమూరు రంగారెడ్డి సంబంధించిన ప్రాజెక్ట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఎందుకు ఈ యొక్క ప్రభుత్వం ఇది చేస్తాం లేదు? ఈ రోజు కనీసం నీటి పైన ఒక అవగాహన లేదు, నోటు పైన కూడా ఆయనకు ఒక అజమాయిషి అనేటువంటి లేదు.
నీరు గనక ఇచ్చినట్లయితే ఇలా రైతాంగం బాగుపడుతుంది. నోటిని అదుపులో పెట్టుకొని పరిపాలన చేస్తే ఈ రోజు ప్రజలకు బాగోగులు అనేటువంటి చూసుకోగలుగుతాడు ఇలా ముఖ్యమంత్రి. కాబట్టి నీటిపైన నోటిపైన ఎట్లాంటి అజమాయిషి అనేటువంటి ఇలా రేవంత్ రెడ్డి గారికి లేదు. మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఏమంటున్నా, కలవకుర్తి అయితేనేమి, ఇదే భీమా అయితేనేమి, నిట్టంపాడు అయితేనేమి, కోయిల్ సాగర్ అయితేనేమి, ఇవన్నీ కూడా 2014 సంవత్సరం వరకు కూడా కేవలం 27,000 ఎకరాలకు మాత్రమే 27,000 ఎకరాలకు మాత్రమే సాగు సంబంధించినటువంటి నాయకత్వం ఇచ్చినటువంటి ప్రాజెక్టులు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఇలా జూరాల సంబంధించినటువంటి ప్రాజెక్టు కూడా కర్ణాటక రాష్ట్రంలో సబ్మెరైన్స్ కంపెన్సేషన్ సంబంధించినటువంటి ట్యాక్స్ కట్టేసి ఈ రోజు 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించినటువంటి చరిత్ర కేసీఆర్ గారు కాదండి. ఈ రోజు పాలమూరు వరదలు ఎట్లా ఆగిపోయినాయి, ముంబైకి బస్సులు పోయేటువంటి పరిస్థితి ఉందా? ఇలా అట్లాంటి ఆ బాధలు ఏదైతే ఉందో, అట్లాంటి వలసలు ఎట్లయితున్నాయో ఆ వలసలు పాలమూరు కూలీలను ఆపేసి ఈ రోజు సాగును పండగ చేసినటువంటి సర్కారు ఇలా బీఆర్ఎస్ సర్కారు. ఈ రోజు సాగునీటి దినోత్సవాలను కూడా ఏదైతే చెరువు కట్టల పైన నిర్వహించినటువంటి ఘనత, సాగునీటి దినోత్సవాలు జరిపినటువంటి ఘనత ఇలా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిది. ఏ రోజైనా సాగు సంబంధించినటువంటి పండుగలు కానీ, సాగు సంబంధించిన దినోత్సవాలు కానీ ఈ యొక్క ప్రభుత్వాలు చేసినాయా? ఇంతవరకు కూడా చేయలే. ఇలా మిషన్ కాకతీయ పైన ఇదే పాలమూరు జిల్లాలో 8,000 పైసలకు చెర్లను పూడుక తీసినటువంటి పార్టీ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ. ఇలా మినీ ట్యాంక్ బండ్లను కట్టుకున్నాం, ఒక్కొక్క చెరువుల పైన ప్రతి ఊరు పైన మినీ ట్యాంక్ బండ్లను కట్టుకున్నాం, ఇలా ఆయకట్టును సాగు చేసుకున్నాం. సుమారు ఈ 10 సంవత్సరాలలో 12 లక్షల ఎకరాలకు పాలమూరుకు సంబంధించినటువంటి ఆయకట్టును అందించినటువంటి పార్టీ ఇలా కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ. ఇది మర్చిపోయి మాట్లాడితే ఎట్లా అండి? ఓకే, రైట్. ఇప్పుడు ఒకసారి మనం బీజేపీ నాయకుడు అయినటువంటి జితేందర్ గారి దగ్గర వెళ్దాం. జితేందర్ గారు, మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే మన రేవంత్ రెడ్డి సవాల్ విసిరారో, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పారు. అయితే ఆ ఏడాది పాటు 12 ఏళ్ల పాటు ఉన్నారు కాబట్టి 24 కోట్ల నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాల్సి ఉంది. కానీ 24 కోట్లు కాదు కదా, కనీసం 24 లక్షలు కూడా ఇప్పటిదాకా ఉద్యోగాలు రాలేదని అని చెప్పారు. ఇంకోటి ఏంటంటే, ఏదైతే ప్రాజెక్టులకు సంబంధించింది, ప్రాజెక్టుల కట్టడాలకు సంబంధించిన దిలీప్ కుమార్ గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు, లక్ష్మణ్ గారు చెప్పారు, మన మిత్రుడు ఇప్పుడు మన శ్రీకాంత్ గౌడ్ గారు చెప్పారు. నిధులు సరి అయిన పద్ధతిలో వస్తే, జాతీయ హోదా కల్పించినట్టయితే, ఆ ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఈరోజు తెలంగాణ ప్రాంతానికి సంబంధించి సస్యశ్యామలం చేయడానికి సహకరిస్తుండే అని చెప్పారు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ మాత్రం మాటల వరుసకే సాయం చేస్తున్నది, కానీ ఎప్పుడైతే చేతల వరకు ఉన్నదో దానికి సాయం చేస్తలేదు. దీనికి సవాల్ విసురుతున్నా, ఎక్కడికైతే అక్కడికి సిద్ధంగా ఉన్నారా మీరు చర్చకు అని చెప్పారు. ఈ విషయంపై జితేందర్ గారు మీరేమంటారండి, మీ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి? జితేందర్ గారు ప్యానెల్లో లేనట్టున్నారు సార్, మహేష్ గారు ఉన్నారు. మహేష్, ఓకే. జితేందర్ గారు, బీజేపీ పార్టీ తరఫున ఎవరైతే మనకు రావాల్సిన ఉన్నారో అధికార ప్రతినిధి, బహుశా ఆయనే రాలేకపోయారొచ్చు, లేకపోతే వచ్చి ఇప్పుడు ఇంతకుముందు వచ్చారు వెళ్ళిపోయారు. ఎనీవే, ఇప్పుడు పీడిఎస్యూకు సంబంధించిన నాయకుడు అయినటువంటి మహేష్ ఇప్పుడు ఒకరు అంటే బీజేపీ మీద కాంగ్రెస్, కాంగ్రెస్ మీద బీఆర్ఎస్, బీఆర్ఎస్ మీద ఇంకొకరు, ఇట్లా కేవలం ఒక వాళ్ళ మీద నిందలేసుకుంటూ పోతున్నారు. కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం ఏ పార్టీ కూడా సరి అయిన పద్ధతిలో న్యాయం చేయలేదు అని ఏదైతే నింద వస్తుందో ఆ విషయంపై యాజ్ ఎ పీడిఎస్యూ నాయకునిగా మీరేమంటారు, మీరే ఎలా విశ్లేషిస్తారండి? సార్, ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారాలు. అయితే మేము ఏమంటున్నామంటే, ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో సినిమా డైలాగ్ లెవెల్లో, ఏ సెంటర్ అయినా ఓకే, ఎక్కడైనా ఓకే అనేది మాట్లాడకుంటే బాగుంటుంది. ఎందుకనంటే వాళ్ళకి ప్రజల అధికారాన్ని చేపట్టమని అధికారం ఇచ్చారు కదా, గత ప్రభుత్వాలు భయపడించినాయి అని వాళ్ళకి అధికారాన్ని ఇచ్చారు. అధికారం మీద దృష్టి ఉంటది. కాకుండా ప్రజలందరినీ కూడా మభ్యపెట్టడం కోసం ఒక సినిమా డైలాగ్ లెవెల్లో అవి మాట్లాడడం అనేది అయితే సరైనది కాదు. ఎందుకంటే 14 నెలల కాలంలో వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు కాక ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా అధికారం నుంచి చతికిలబడ్డ పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. అట్లనే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రోజు అదే పద్ధతిలో వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. ఆక్స్ఫామ్ లాంటి సంస్థలు ఈ దేశంలో ఉన్నటువంటి ఎవరైతే ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉన్నాయో, కార్పొరేట్ కంపెనీలు వాళ్ళు ఉన్నాయో, వాళ్ళందరికి కూడా వాళ్ళకే మొత్తం ఈ దేశ సహజ సంపద మొత్తం కూడా వాళ్ళకి చెందుతుంది. ఒక
పెద్ద శాతం నుంచి మనకి రిపోర్ట్లు వస్తా ఉన్నాయి. ఆక్స్ఫామ్ లాంటి సంస్థ మేకర్స్ అని చెప్పేసి వాళ్ళు ఈ దావోస్ సందర్భంగా మీ నెట్వర్క్ కొంచెం ప్రాబ్లం అవుతుందండి. మీరు కేవలం వీడియో లేకుంటే ఆడియోలో మాట్లాడడం కూడా బాగుంటుంది, ఎందుకంటే మీ నెట్వర్క్ బాగా ఇబ్బంది పెడుతుంది. మీ ఆడియోలో మాట్లాడండి, లేకపోతే కేవలం ఆడియో మాట్లాడినా పర్వాలేదు. వీ కెన్ యూజ్ యువర్ ప్రొఫైల్ ఫోటో. రైట్, ఇదే విషయంపై మనం ఒకసారి మనం ఇప్పుడు మన లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి. లక్ష్మణ్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నారో సవాళ్లకు ప్రతి సవాళ్ళు విసురుకుంటూ ఈరోజు ఏదైతే వీళ్ళు కాంగ్రెస్ కానివ్వండి, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానివ్వండి ఏదైతే సవాళ్ళు విసురుతున్నారో దీనికి సమస్యలు ఏదైతే ఉన్నదో పరిష్కార మార్గానికి మాత్రం ఎక్కడ కూడా చోటు లేకుండా పోతుంది. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి యాజ్ ఎనాలిస్ట్? రాజకీయ పార్టీలు అన్న తర్వాత ఒకరికొకరు విమర్శలు చేసుకుంటారు, కాదంటలేదు. కాకపోతే అభివృద్ధి అన్నది నిరంతర ప్రక్రియ. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా కొంత అభివృద్ధి జరుగుతూ ముందుకెళ్తుంటది తప్ప జరగలేదు అని చెప్పకూడదు. ఇప్పుడు 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పరిపాలనలో అభివృద్ధి జరగలేదని ఎలా చెప్తామండి? జరిగింది కదా, జరిగింది జరగలేదని. మొదటిసారి 5 సంవత్సరాలు తర్వాత రెండోసారి గెలిచారు అంటే అభివృద్ధి జరిగింటేనే కదా గెలిపించారు జనాలు. అందువల్ల ఇప్పుడు కూడా కాకపోతే పెండింగ్ లో ఉన్న సమస్యల్ని పరిష్కరించే విషయంలో చొరవ ఏ ప్రభుత్వం చూపుతుందో దానికి ప్రజలు హర్షిస్తారు. లేటుగా ఉన్నటువంటి ప్రాజెక్టుల విషయంలో కానీ చొరవ తీసుకొని ముందుకు తీసుకెళ్తే చూడు. మరి నేను ఎందుకు రాజశేఖర రెడ్డి గారిని చెప్పాను ఉదాహరణగా, అది రాయలసీమ మేలు జరిగింది చేశారు. ఇవాళ రాయలసీమ ప్రజలందరూ కూడా రాజశేఖర్ చేసింది కరెక్ట్ అని చెప్తున్నారు కదా. అలాగే పోలవరం మొదలుపెట్టింది రాజశేఖర రెడ్డి, ఆయన మర్చిపోరు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని టేకప్ చేశారు అని చెప్తారు తప్ప ముందు ప్రారంభించింది ఎవరు, చొరవ తీసుకుంది ఎవరు అనేది ఆలోచిస్తారు కదా. అందువల్ల ఇక్కడ అలా విమర్శలు కాదు, కన్స్ట్రక్టివ్ గా ఇప్పుడు ఏం జరగలేదు ఈ సంవత్సరం నుంచి దాన్ని ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ కానీ లేదా బీజేపీ కానీ చెప్పగలిగితే దానికి ఆన్సర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పగలుగుతారు. అలా కాకుండా ఊరికే ఏదో బురద జల్లేసా మీద అసలు అభివృద్ధి జరగలేదు, లేకపోతే ఇది కాలేదు అది కాలేదు అని మాట్లాడుకోవటం కరెక్ట్ అయితే కాదు. ఇక్కడ సవాలు ప్రతి సవాలు మామూలే, ఊరికి ప్రతి సవాలు విసురుతారు. మరి వచ్చి బీజేపీ నాయకులు ఒకరు, కాంగ్రెస్ నాయకులు ఒకరు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒకరు ఒక వేదిక మీద కూర్చొని మీడియా పర్సన్స్ ముందర మరి జవాబు చెప్పగలుగుతారా, రాగలుగుతారా? ఒక ప్లాట్ఫామ్ మీదకి రాదు, అది జరిగే పని కాదు. అందువల్ల ఇక్కడ వచ్చి చెప్పగలుగుతారా? రాదు. ఇవన్నీ బయట మాట్లాడతారు, అంటే మైకులు దొరికాయి అని చెప్పి మీడియా ముందర ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అందరూ ముగ్గురులాగా మాట్లాడారు 3 పార్టీలు. నేను ఒకరిని గురించి చెప్పడం లేదు, ముగ్గురులాగా మాట్లాడుతున్నారు. కిషన్ రెడ్డి అలాగే మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు కిషన్ రెడ్డి కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు మీ పాత్ర ఏంది తెలంగాణ అభివృద్ధికి అన్నప్పుడు వాళ్ళు రొటీన్ గా శాంక్షన్ అయ్యే ప్రాజెక్టుల గురించే ఎక్కువ చెప్తారు తప్ప ప్రత్యేకించి ఏం తీసుకొచ్చారనేది చెప్పాలి. ఎప్పుడు కూడా రొటీన్ గా వచ్చేది చెప్పుకోవడం ఏముంది? అది కేంద్రంలో బీజేపీ కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా రొటీన్ గా వచ్చేది వస్తాయి. అలాగే ప్రత్యేకంగా ఏమొచ్చాయని చెప్పాలి. ఇదిగో మేము దీన్ని సాధించామని చెప్పాలి. అప్పుడు నేను హర్షిస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 1 year అయింది అంటున్నా నేను. 1 year లో ప్రత్యేకించి ఏం చేయగలిగారు? మేము హైడ్రా పెట్టాము, నేను కూల్చేసామంటే కాదు కదా. కంటి ముందర ఏది పొలాన్ని మేము సాధించాము, పొలాన్ని కొత్త ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న ప్రాజెక్టు టేకప్ చేస్తున్నాము అని చెప్పగలిగితే ప్రజలు ఆలోచిస్తారు. ప్రతిపక్షాలు కూడా నోరు మెదపలేదు. అవకాశం ఇచ్చారు కదా వాళ్ళకి, ప్రతిపక్షాలకి. ఓకే, రైట్. ఇప్పుడు ఒకసారి దిలీప్ గారి దగ్గరికి వెళ్దాం. దిలీప్ గారు, ఇప్పుడైతే ఎల్ఆర్ఎస్ పథకం ద్వారా 50,000 కోట్ల రూపాయల అవినీతికి బీజం పోస్తున్నారు అని చెప్తున్నారు. అలాగే ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాము, నిరుద్యోగులకు సంబంధించిన ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పారు. దాన్ని కూడా ఇప్పటిదాకా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పారు, కానీ ఇప్పటిదాకా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన దాఖలాలు లేవు. అలాగే
ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ లేదు అని విద్యార్థులు రోడ్లపైకి వచ్చేస్తున్నారు. దానికి ఉదాహరణ ఈ రోజు ఏదైతే ఉన్నదో ఒక కాలేజీలో ఫీజుకు సంబంధించిన రియంబర్స్ కాలేజీలకు ఇవ్వలేదని ఆ కాలేజీ యాజమాన్యం ఆ విద్యార్థులకు ఎగ్జామ్స్లలో పార్టిసిపేట్ చేయడానికి కూడా అవకాశం కల్పించలేదు. వాళ్లకు ఫీజులు కడితేనే లోపలికి రావాలని చెప్పింది. దీనికి నిదర్శనమే ఈరోజు నిన్న ఏదైతే జరిగిన సంఘటన. దీని విషయంపై దిలీప్ గారు మీరేమంటారండి? మాట్లాడుతున్నారు, అది మ్యూట్ చేసుకోమని చెప్పరా, డబుల్ వాయిస్ వస్తుంది. సరే, వాట్ ఎవర్. మీరు అనేదానికి ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. టు స్టార్ట్ విత్ 55,000 ఉద్యోగాలు ఇచ్చారు. మీరు మాట అన్నారు, ఎవరికి ఇచ్చారో మనకు తెలియదండి. రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఇప్పుడు చాలా క్లియర్ గా సార్ డిఎస్సి ప్రకటన చేసిన తర్వాత 33% మాత్రమే ఇచ్చారని చాలా క్లియర్ గా మన దగ్గర ఎన్ని ఇచ్చారు 33% మాత్రమే డిఎస్సిలో నియామకాలు జరిగాయి. తర్వాత ఇంకా జరగలేదని చాలా క్లియర్ గా రావడం జరిగింది మన దగ్గర. 55,000 ఉద్యోగాలని చెప్పారా? దాని విషయంపై చెప్పండి సార్. నేను అదే చెప్తున్నా, నా దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ లేదు. నేను అంటున్నా మీరు రైట్ ఇన్ఫర్మేషన్. గవర్నమెంట్ అనే చీఫ్ మినిస్టర్ అనేవాడు బాధ్యత గల వ్యక్తి, అధికార యంత్రాంగం ఆయన కంట్రోల్లో ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఆయన దగ్గర ఉంటుంది, ఇన్ఫర్మేషన్ అంతా డిపార్ట్మెంట్స్ ఆయనకి ఇస్తాయి. ఆయన 55,000 ఉద్యోగాలు ఇస్తానంటున్నాడు, ఇచ్చానంటున్నాడు. మనం ఎట్లా డిస్ప్యూట్ చేస్తాం అన్లెస్ అథెంటిక్ గా మన దగ్గర డాక్యుమెంట్ సర్వే రిపోర్ట్ లేని. సో వీ హ్యావ్ టు బిలీవ్ హిమ్. 5,000 తక్కువ చెప్పాడు, 5,000 ఉంటే ఉండొచ్చు, ఐ డు నాట్ డినైడ్. కానీ ఆల్ టుగెదర్ అబద్ధం అయితే చెప్పాడు కదా. అదే గత ప్రభుత్వం చేసిన దాన్ని కొనసాగింపుగా నియామక పత్రాలు ఇచ్చాడు. ఆ పాతవి మావే నోటిఫికేషన్లో 10,000 అంటే అది కూడా యాక్సెప్ట్ చేద్దాం. నీ పీరియడ్లో గాంధీ అయితే మేము చేసాం కదా భయ్, అది క్రెడిట్ నీ సగం తీసుకో, మనం సగం తీసుకుందాం. కానీ 55,000 మంది కాదు 50,000 మందికి ఉద్యోగాలు అయితే ఇచ్చాడు. ఆయన చెప్తున్న 2 లక్షలు జాబ్ క్యాలెండర్ ఇచ్చాడు. మీరు అన్నట్టు అది మనం ఆశించిన పద్ధతిలో లేకపోయినా ఒక క్యాలెండర్ అయితే ఇష్యూ అయింది. రేపు మాపు 2-3 ఏళ్లకు ఆ 2 లక్షల ఉద్యోగాలు నింపడం అనేది కూడా జరుగుతుంది. ఇంకొకటి, ఉద్యోగాలు నింపడం అనేది జస్ట్ లైక్ దట్, యూ కాంట్ టేక్ ఇట్ దట్ ఈజీ. మీకు ఈ రోజునటువంటి ఉద్యోగాల వ్యవస్థల సంఖ్య నాకు తెలిసి 3-4 లక్షలు. అందులో సగం మందిని మీరు అదనంగా తీసుకుంటున్నారు. ఉన్నవాడికే జీతాలు పెన్షన్లకు తలకిందులు తపస్సు చేస్తున్నాం మనం. 2 లక్షల మంది ఉద్యోగాలు పెట్టుకుని ఇంకేం చేస్తాం అనేది కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది. కాబట్టి ప్రతి ప్రభుత్వం కూడా ఇది ఒక ఫేజ్డ్ మేనర్లో రిటైర్మెంట్స్కు 20 మంది అయితే ఒక 10 మందిని కలిపి 30 మంది తీసుకునే ప్రయత్నం చేస్తారు తప్ప జస్ట్ లైక్ దట్ ఎనార్మస్ రిక్రూట్మెంట్ ఎప్పుడు ఉండదు, అది జరగదు. ఇక మిగిలిన 25 లక్షల మంది, ఈ 2 లక్షల మంది కూడా మీరు ఉద్యోగాలు ఇచ్చారే అనుకుందాం. మేమన్న ప్రకారమే 1 yearలో ఇచ్చారనుకుందాం. 28 lakhs అసలు మొత్తం నిరుద్యోగులు రఫ్ ఎస్టిమేట్ 30 లక్షల మంది తెలంగాణలో ఉన్నారు. ఈ 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తే మరి 28 లక్షల మంది సంగతి ఏంటి? సో వీళ్ళకు కూడా వాళ్ళకి అవసరమైనటువంటి ఒక శిక్షణ, స్కిల్ ట్రైనింగ్, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్కి ఎలిజిబిలిటీ, తర్వాత ఏదైనా పరిశ్రమలు పెట్టుకోవడానికి ఒక ఊతం ఇవ్వడం అనేది మన ఆబ్జెక్టివ్గా ఉండాలి. ఒక లాంగ్ టైం విజన్ పెట్టుకొని ప్రభుత్వాలు పనిచేస్తే తప్ప ఈ 28 లక్షల మంది సొల్యూషన్ కూడా మీరు ఇవ్వలేరు. ఇవ్వకపోతే వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్ అవుతారు, సొసైటీకి బర్డెన్ అవుతారు. కాబట్టి ఇదంతా కూడా ఒక ప్లాన్ కింద చేసే ప్రయత్నం చేస్తున్నాడు సీఎం అనిపిస్తుంది. స్కిల్ యూనివర్సిటీ అనౌన్స్ చేశాడు కదా, ఆ స్కిల్ యూనివర్సిటీ కొత్త పెట్టిన తర్వాత రకరకాల కంపెనీలు ఇన్వైట్ చేస్తున్నాడు. మన దావాజ్ పోయాడు, అంతకుముందు దావాజ్ పోయాడు, 2 లక్షల పెట్టుబడి తెచ్చాడు అన్నాడు. కాదు, సగమే తెచ్చాడు అనుకుందాం భయ్. అవైతే పెట్టుబడులు పెడితే ఉద్యోగ అవకాశాలు అయితే క్రియేట్ అవుతాయి కదా. మీకు తెలుసు ఈ రోజున పరిస్థితిలో కంప్యూటర్ యుగం లోపల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమా అని వందలాది కంపెనీలు, వేలాది కంపెనీలు వరల్డ్ వైడ్గా వేలాది మంది లే ఆఫ్ చేస్తున్నాయి. అంటే ఇట్స్ ఎ బిగ్ క్రైసిస్. ఈ పిల్లలు ఏఐలో కూడా ఇప్పుడు ఈరోజు ట్రైనింగ్ తీసుకోవాలా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోను కోపం కాకపోతే నీకు ఎవడు అసలు ఉద్యోగం కూడా ఇయ్యాడు. మన సంగతి దేవుడు అసలు. ఇప్పుడు మన ప్రాంతంలో 10 ఏళ్ల పాటు పిల్లలు అసలు ఉద్యమంలో పాల్గొని తీవ్రంగా తెలంగాణ ఉద్యమం కోసం పోరాడి ఉద్యోగాలు వచ్చేస్తే మా జీవితాలని బాగుపడితే ఆశించే పిల్లలు నిజంగా ఎక్విప్డ్ లేరు, ఆ సాంకేతికతలో అందుకునే పరిస్థితిలో లేరు. మీరు ఒక బీహార్ వాడిని, ఒక ఢిల్లీ వాడిని, ఒక చెన్నై వాడిని, ఒక బెంగళూరు వాడితో మీరు కంపీట్ చేసి ప్రైవేట్ కంపెనీ వాడు స్కిల్ ఉన్నోడిని తీసుకుంటాడు, నిన్ను నన్ను తీసుకోడు. నేను రిక్రూట్ గాను, నేను పోతే ఇప్పుడు ఏ ఇంటెలిజెన్స్కి నాకు తెలియదు కంప్యూటర్ సరిగ్గా. ఏలో నాకు ఇంటర్వ్యూ పెడితే నేను డిఎఫ్ఓగా పనిచేశా, 25 ఏళ్ళ సర్వీస్ చేశా గవర్నమెంట్లో, అందరు మంత్రులకు పిఎస్కి చేశా. నాకు ఉన్న అనుభవం గతంలోది. ఇప్పుడు నా ముందు పెడితే నా నాలెడ్జ్ జీరో, నా రిక్రూట్మెంట్ పెడితే 0 మార్కులు వస్తాయి. కాబట్టి ఈ పిల్లలు చాలా మంది తెలంగాణ ఉద్యమం చేయబట్టి పాపం అప్ టు డేట్ లేరు. ఇవన్నీ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు ఒక పెద్ద ఎత్తున. నాట్ ఓన్లీ నేను ఈవెన్ బీజేపీని అప్రిషియేట్ చేస్తా, వాళ్ళు కూడా రకరకాల తెలంగాణ ఉద్యమం చేయబట్టి అప్ టు డేట్ లేరంటారా సార్ మీరు? బ్రదర్ తెలంగాణ ఉద్యమం ద్వారా అప్ టు డేట్ లేరని చెప్తూ మాట్లాడతారా? మహేష్, నువ్వు ఎట్లా పీడిఎస్ ప్రెసిడెంటో, నేను కూడా ఫస్ట్ పీడిఎస్ ప్రెసిడెంట్ ఈ రాష్ట్రంలో, మొట్టమొదటి పీడిఎస్ వరంగల్ ప్రెసిడెంట్.
నీ బ్యాక్గ్రౌండ్ నా బ్యాక్గ్రౌండ్ ఒకటే. నేను ఒక సోషల్ సైంటిస్ట్గా మాట్లాడుతున్నాను. నేను నీకు చెప్తున్నా, తెలంగాణ వచ్చిన తర్వాత 2016, 17, 18లో ఇదే ట్విన్ సిటీస్లో నేను 8 జాబ్ మేళాలు పెట్టా. అందరికీ తెలవాలేదు. అదే పద్ధతిలో నిజామాబాద్లో జాబ్ మేళా పెట్టా. మీరు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కూడా కదా సార్? 2 times గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నేను. పోయి ఖమ్మంలో జాబ్ మేళా పెట్టా. వీరు నీకు అర్థం కావడానికి చెప్తున్నా. జాబ్ మేళా పెడితే ఖమ్మంలో 3,000 మంది పిల్లలు వస్తే 100 మంది సెలెక్ట్ అయ్యారు. నేను వచ్చిన ప్రైవేట్ కంపెనీ అడిగిన, ఇదేంద్రా బాబు 3,000 మంది పిల్లలు వస్తే 100 మంది సెలెక్ట్ చేస్తామంటే వాడు అంటాడు, ఇంగ్లీష్ రాయడం రా సార్, కమ్యూనికేషన్ స్కిల్ లేదు సార్. ఎందుకు? ఎవరు కారణం అంటే తెలంగాణ ఉద్యమంలో సీరియస్గా పార్టిసిపేట్ చేసిండు బై. కాలేజ్ కూడా పోనున్నాడు అందులో. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. అదే నిజామాబాద్లో జాబ్ మేళా పెడితే అంత బోర్న వర్షం పడుతుంటే 4,000 మంది వచ్చారు. నీకు తెలుసా, 150 మంది సెలెక్ట్ అయ్యారు. టీసీఎస్ కంపెనీ వాడు నాకు 300 మంది వేకెన్సీలు ఉన్నాయి సార్ అని చెప్పి కూర్చొని ముగ్గురిని సెలెక్ట్ చేసి మధ్యాహ్నం 2 దుకాణాలు చెప్పుకొని పోయాడు. సార్ ఇదేంద్ర కంటే వాడు కమ్యూనికేషన్ లేనోడిని నేనేం పెట్టుకుంటా సార్, నేను బెంగళూరులో పోయి రిక్రూట్ చేసుకుంటా, లేకపోతే మద్రాసులో పోయి రిక్రూట్. ఎవరు కారణం దీనికి? యాక్చువల్లీ ఒక కొత్త ప్రభుత్వం. ఇది చాలా బ్రహ్మాండమైన మాకు క్లో ఇచ్చారు సార్ మీరు. ఏంటంటే ఒక తెలంగాణ ఉద్యమంలో నాకు సంబంధించిన మా విద్యార్థులు ఇంతమంది అనేక మంది ఏదైతే పాల్గొన్నారో, ఆ పాల్గొన్న తర్వాత కూడా వారు ఈరోజు నిరుద్యోగానికే గురవుతున్నారనే దానికి సంకేతం మీరు చెప్పారు. అంటే దానికి కారణాలు వేరే వేరే ఏదైనా కావచ్చు, కానీ ఏదైతే ఉద్యమాల్లో పాల్గొన్నారో. ఒక్క నిమిషం. ట్విన్ సిటీస్ లో జాబ్ మేళా పెడితే రైల్వే రిక్రూట్మెంట్ ఏది రైల్వే కాలేజీలో పెట్టా 25,000 మంది విద్యార్థులు వచ్చారండి. ఇవి విలువమి వాకిన్ ఇంటర్వ్యూస్ 100 కంపెనీలు వస్తే సాయంత్రానికి మీకు తెలుసా ఓన్లీ 1000 మంది సెలెక్ట్ అయ్యారు. ఎవరి కారణం? సొసైటీ కారణం, విద్యా వ్యవస్థ కారణం, ప్రభుత్వాలు కారణం, వీళ్ళు చదువుకోకపోవడం కారణం అండి. దాన్ని సరిచేయాలి ప్రభుత్వం అంటున్నా. వీళ్ళను సరి ఎందుకంటే నువ్వు అధికారులు ఉండి నేను నా గురించి నేనే అనుకుంటున్నా. చెప్పండి ఇక చెప్పు. గో హెడ్ చెప్పండి సార్. అయితే విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఈ రోజు ఈ తెలంగాణ ఉద్యమం చేపట్టి తెలంగాణ అనేటువంటి సామాజిక ఉద్యమాలను నిర్మించింది, చారిత్రక ఉద్యమాలను నిర్మించింది, అనేక రకాల ఉద్యమాలకు ఇది సాక్షిభూతంగా ఉన్నది తెలంగాణ. తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే యువకులు బలైపోయారో వాళ్ళ స్కిల్ అనేటువంటిది లేక అనేటువంటిది ఒక చర్య అయితే ఈరోజు స్కిల్ యూనివర్సిటీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పేసి ఏదైతే అవినీతి పరుడైనటువంటి ఏదైతే గౌతమ్ మాదానికి సంబంధించినటువంటి ఫండ్ 100 కోట్ల రూపాయలు వస్తే ఆ 100 కోట్ల ఫండ్ కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా దాన్ని తిరిగి ఇచ్చేసేటువంటి పరిస్థితి ఇవాళ మీ అధిష్టానం చెప్తే, మీ రాహుల్ గాంధీ గారు చెప్తే, ఈ రోజు స్కిల్ యూనివర్సిటీ అనేటువంటిది ఒకటి పరిష్కారం కాదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నైపుణ్యాలను తీయడానికి. ఎన్ఎస్డిసి సెంటర్ తీసుకురండి, ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ కి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకురండి. ఎందుకు మీరు కేంద్రంతో కొట్లాడట్లేదు? ఈ రోజు నేను ఇంకొక మాట్లాడుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ వాళ్ళది. అదే సార్, కొట్లాడే పరిస్థితి లేదు. ఇలా మీకు 8 మంది ఎంపీలను ఇచ్చినాం కదా, ఎంపీలను ఇచ్చిన తర్వాత కూడా ఇలా కొట్లాడే పరిస్థితి లేదు. మీ ముఖ్యమంత్రి ఏమో ఒకరోజు నోటికి పని చెప్పి 12 మంది ఎంపీలను గెలిపించిల్లు అని చెప్పేసి పార్లమెంట్ లో మమ్మల్ని హైదరాబాద్ పంపించిల్లు ఈ పాలమూరు గడ్డ అని చెప్పేసి అంటాడు. నిన్న ఇలా మేధావులు టీవీల ముందు కూర్చొని పిల్లలు టీవీలు చూసేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి మీ ముఖ్యమంత్రి చెప్తాడు. అట్లాంటి భాష మాట్లాడి అట్లాంటి అబద్ధాలు మాట్లాడుతుంటే ఇలా ఒక ముఖ్యమంత్రి వ్యక్తి నుంచి ఏం నేర్చుకుంటుంది ఈ సమాజం? ఈ విద్యార్థులకు ఏం నేర్చుకుంటది? ఈ రోజు గురుకులాలన్నీ కూడా విశుద్ధులం అయిపోయినాయి. ఈ రోజు 250 గురుకులాలు ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 250 గురుకులాలు ఉంటే ఈ రోజు 1030 గురుకులాలను చేసుకున్నాం. ఇలా గురుకులాలకు సంబంధించిన పరిస్థితి ఏంటి సార్? బడుగు బలహీన వర్గాలు, మైనార్టీ వర్గాలు, బీసీ సంబంధించినటువంటి వర్గాలు, అనాథ వర్గాల విద్యార్థులు ఆ రోజు ఇలా గురుకులాల్లో విద్య అనేటువంటిది మంచిగా జరుగుతుందని చెప్పేసి ఈ రోజు చేస్తే ఇలా అన్ని అధపతాలకు పోయినాయి. ఈ రోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఖైదీలకు ఇచ్చేటువంటి మెస్ ఛార్జీలు 85 రూపాయలు పర్ డే, ఖైదీలకు 85 రూపాయలు ఇస్తున్నారండి. ఈ రోజు ఇదే గ్రూపులకు సంబంధించినటువంటి విద్యార్థి ఎవరైతే చదువుతున్నారో వాడికి ఇచ్చేటువంటి 34 రూపాయలు 35 రూపాయలు గ్రూపులకు సంబంధించినటువంటి విద్యార్థికి మెస్ ఛార్జీలు ఇస్తున్నారు. యూనివర్సిటీలో 1100 రూపాయల మెస్ బిల్లులు ఇస్తే వాడికి 2600 నుంచి 2800 రూపాయల మెస్ బిల్లులు వస్తున్నాయి. ఇలా ఎక్కడ పౌష్టికాహారం ఇస్తున్నారు? ఎక్కడ విద్యార్థి వాడు ఇన్స్టిట్యూషన్ పట్టుకొని హాస్పిటల్ పట్టుకొని తల్లిదండ్రులు వదిలిపెట్టుకొని వాడు వచ్చి అక్కడ చదువుకుంటున్నప్పుడు వానికి కావాల్సిన మౌలిక వసతులు ఏవి? పాములు కలిసి తేళ్లు కలిసి దాదాపు 400 మంది విద్యార్థులు ఈ రోజు గురుకుల బిడ్డలు ఇలా అందరూ కూడా చనిపోయారు. ఇలా దీనికి బాధ్యత ఎవరు? రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా? స్కాలర్షిప్స్ ఇస్తున్నారా? బీసీ స్కాలర్షిప్స్ వస్తున్నాయా? ఎన్ని కోట్ల రూపాయల బీసీ స్కాలర్షిప్స్ ఆగిపోయినాయి? ఎన్ని కోట్ల రూపాయల ఎస్సీ స్కాలర్షిప్స్ ఆగిపోయినాయి? ఇంకో విషయం, డిగ్రీ కాలేజీలన్నీ మూతపడేటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకొక విషయం శ్రీకాంత్ యాడ్ వన్ మోర్ క్వశ్చన్. ఇంటర్మీడియట్ కాలేజీలన్నీ బంద్ అవుతున్నాయి, సర్టిఫికెట్స్ ఇస్తలేరండి పిల్లలకు. ఎస్, ఈరోజు ఎగ్జామ్లో కూడా హాల్లో రానియలేదండి. ఇదొకటి దుర్ఘటన ఈరోజు జరిగింది.
ఈరోజు మనం పేపర్లలో చూసాం, వారికి సంబంధించిన ఎగ్జామ్స్ సంబంధించిన మీరు ఫీ రింబర్స్మెంట్ మా గవర్నమెంట్ తరఫున రాలేదు కాబట్టి మీరు పరీక్షకు హాజరు కావాల్సిన అర్హత లేదు అని చెప్పేసి వాళ్ళని పక్కన పట్టేశారు. వాళ్ళందరూ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు మొరబెట్టుకున్నారు, మా దగ్గర పైసలు లేకనే కదా మేము గవర్నమెంట్ సంబంధించిన స్టైఫండ్ స్కాలర్షిప్ల మీద ఆధారపడి వచ్చాము అని చెప్పారు. ఈ విషయంపై సారీ ఒక నిమిషం, మిత్రులందరి అనుమతితో మీ అనుమతితో నేను అరే బలగున్నారు సార్, యూ హ్యావ్ ఎ రైట్ టు స్పీక్ అవుట్ బికాస్ వీఆర్ క్వశ్చనింగ్ టు యూ. నేను అనేది అడిగాను, నాకు మీటింగ్ ఉంది 4 o'clock, మీరు ఏమనుకోవద్దు. లేనే సార్, మీరు ఈ సమాధానం చెప్పాల్సిందే, ఎందుకంటే కపిల్ భాయ్ గారు యు ఆర్ ఏ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ కాంగ్రెస్. కాదు ఏం చెప్పమంటారు చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన శ్రీకాంత్ గారు అడిగారో ఎక్కడ కూడా విద్యార్థులకు సంబంధించిన కానీ వాళ్ళ స్కాలర్షిప్లలో జాప్యం జరుగుతూనే ఉంది చెప్తున్నారు. అలాగే ఏదైతే ఉద్యోగాలకు సంబంధించిన వాళ్ళు ఏజ్ లిమిట్స్ను ఇంకా ఎక్స్టెన్షన్ చేశారో దానికి కేవలం ఖజానా ఎందుకు ఇచ్చారండి? అమలు చేయలేని హామీలను ఎందుకు ఇచ్చారు? ప్రజలను ఎందుకు మభ్యలో పెట్టారు? చెప్పినా మొదటి రోజు సంతకం పెడతాను పెట్టలేకపోయినాం, 100 రోజులు హామీలు నెరవేర్చలేకపోయినాం. అరే బాబు మరి డబ్బులు లేరు నాయన, అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని అప్పచెప్పినాం, మేము కుదిరపడడానికి సమయం కావాలని చెప్పినాం. అరే నాకు నువ్వు 5 ఏళ్ల కోర్సులో నాకు అడ్మిషన్ ఇచ్చి 11 నెలలకే నాకు సర్టిఫికేట్ ఇస్తా అంటే ఇట్లా ఫెయిల్ అని రీజనబుల్ పీరియడ్ పాస్ అయినా ఫెయిల్ అయినా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 14 months సార్ వి హావ్ గివెన్ ఇట్, ద పీపుల్ ఆఫ్ తెలంగాణ హస్ గివెన్ 14 months టు ద 4 months ఎలక్షన్ పోతే 10 నెలల పాలన కదా సార్. ఇప్పుడు అగైన్ ఎలక్షన్స్ ఇస్ కమింగ్ ఆన్. ఆయన పోతూ నిరుద్యోగ భృతి అన్నాడు ఇయ్యకపాయ, దళితులందరికీ 10 లక్షలు అన్నాడు ఇయ్యకపాయ, డబుల్ బెడ్రూమ్లు అన్నాడు 1 లక్ష ఇచ్చి ఊకునే, రుణమాఫీ 1 లక్ష ఇవ్వడానికి 10 ఏళ్ళు బట్టే చివరి ఇన్స్టాల్మెంట్ 7,000 ఎలక్షన్ కమిషన్ లో ఫ్రీజ్ అయిపోయాయి. మేమే విదిన్ 10 months లో రుణమాఫీ ఇచ్చినాం కదా భయ్, 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం కదా వాళ్ళకి, 10 ఏళ్ళు పట్టింది 1,60,000 ఉద్యోగాలు. 50,000 ఉద్యోగాలు ఎక్కడ సార్? ఒక్కసారి చెప్పండి సార్, దాని డాటా చెప్పండి, ఏ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని నింపిలన్నా చెప్పండి సార్. శ్రీకాంత్ రైట్ టు మీరు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా పనిచేస్తే ఆ రోజుల్లో లేదో ఒకవేళ మీరే ఇచ్చిన నోటిఫికేషన్ లో 20,000 ఉద్యోగాలున్నా నియామక పత్రాలు మేము ఇస్తే సగం గ్రేట్ మీరు తీసుకోండి, సగం మేము తీసుకుంటామన్నా. నేను 50,000 పోస్ట్ మ్యాన్ డ్యూటీ చేసి మీరు క్రెడిట్ తీసుకుంటే సార్ క్రెడిట్ మీరు పంచుకుంటే ప్రజలకు ఏమొస్తున్నది అని అదే ఇది బాధ ఏంటంటే క్రెడిట్ కాంగ్రెస్ బీఆర్ఎస్ తీసుకుంటే ప్రజలు ఏదైతే విద్యార్థులు కానీ ఉద్యోగులు ఇంకా 150,000 ఉద్యోగాలు ఇవ్వాలి, రకరకాల క్యాలెండర్స్ ఇచ్చినాం సార్. ఇప్పుడు ఇవ్వకపోతే 2.5 years తర్వాత తిట్టాలి కానీ ఇవాళ ఐఎమ్ వెరీ సారీ సార్. దిలీప్ గారు ఒక విషయం మీరు చాలా క్లియర్గా చెప్పారు, ఏంటంటే ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారు చెప్పారు. ఇంకొక చాలా బాధాకరమైన విషయం కూడా నాకు చాలా వచ్చారు, అంటే మీరు ఎప్పుడైతే కండక్ట్ చేశారో అప్పుడు వేలాది మంది వచ్చినా కూడా టీసీఎస్ లాంటి కంపెనీ కేవలం 150 మందిని మాత్రమే వారు అవకాశం కల్పించారని చెప్పారు. ఇది దురదృష్టం కదా సారు. మనం సంబంధించిన మన యువత, మన విద్యార్థులు, మనకు సంబంధించిన కుటుంబీకులు ఈరోజు ఉద్యమాలలో పాల్గొని ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత కూడా వాళ్ళ భవిష్యత్తు ఇలాగా అగమ్య గోచరం కాబడడానికి కారణం కేవలం ప్రభుత్వాలు అని చెప్పొచ్చు కదా, రాజకీయ పార్టీలు అని చెప్పొచ్చు కదా. నేను అన్నా కదండి, మనమే అన్నా సొసైటీ కారణం, మనమే కారణం, 10 ఏళ్ళు బీఆర్ఎస్ కారణం, 11 ఏళ్ళు మేము కారణం. అందుకనే మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఇలా విద్యార్థుల కోసం విద్యాజ్యోతి అనేటువంటి మీరు ప్రవేశపెట్టలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బన్న జాతులైనటువంటి యువకులు విద్యార్థుల ఓట్లను కొల్లగొట్టిల్లి అబద్ధాలతోని. ఇలా విద్యాజ్యోతి ద్వారా ఏం చెప్పారు సార్? ఎస్ఎస్సీ పాస్ అయితే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా సార్, 10 సంవత్సరాల అధికారంలో బంగారు తెలంగాణ చేస్తే 5 లక్షలు అంటారు. ఇవన్నీ చేస్తే వాడి 10 ఏళ్ళు బంగారు పండ్లలో తెలంగాణ లేదు. నాకు ఒక్క నిమిషం, 10 ఏళ్ళు బంగారు పళ్ళలో పెట్టి తెలంగాణ పరిపాలించమని నీకు ఇస్తే నువ్వు ఎంత చేయొచ్చు, అద్భుతాలు చేయొచ్చు, ఎందుకు చేయలే ఈ సమాజానికి? నువ్వు సార్ ఒకసారి మనం మన శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. చేశారు సార్, ఏం చేశారంటే కాళేశ్వరంలో చాలా పెద్ద కుంభకోణం అవినీతి చేశారు అని కాంగ్రెస్ చెప్తుంది, అంటే బీజేపీ చెప్తుంది. అలాగే మనకు సంబంధించి మనం ఎన్నుకున్నట్టయితే కాళేశ్వరానికి సంబంధించింది మొత్తం అవినీతి పరంగా మొత్తం దాన్ని 150 కోట్ల వ్యయంతో చేశారు. దానికి సంబంధించి ఇంకోటి ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎన్ని కోట్ల రూపాయలు అసలు ఏం జరిగినాయి, ఎవరెవరికి బ్లాక్ మెయిల్ చేశారు, దానికి సమాధానం ఇప్పటి వరకు రాలేదు. అది కోర్టులో ఉన్నది కాబట్టి ప్రజలకు ఉపయోగపడేటువంటి చర్చ కావాలి. ఎలా అవినీతి అని చెప్పేసి ఈ రోజు ఏదైతే ఈ ఫార్మరీస్ అనేటువంటి చెప్పేసి అన్నారు, డ్రగ్స్ అన్నారు, ఇలా కాళేశ్వరం అన్నారు. ఈ రోజు కేంద్ర సంబంధించినటువంటి కమిటీలు ఏమైపోయినాయి, ఇలా ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు ఏమైపోయినాయి. ఈ రోజు ఎందుకు మరి దర్యాప్తు చేసి విచారణ చేపట్టలేకపోతున్నారు?
ఇలా మేడిగడ్డ జరిగినటువంటి చిన్న క్రాక్ ఏదైతే ఉందో దాన్ని రిపేర్ చేసుకుని సవరించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక ఇంటి నిర్మాణం చేస్తేనే ఒక ఇంటికి ఎక్కడో ఒక క్రాక్ వస్తుంది కదా, అట్లాంటి కాపాడుకోవాలి రాష్ట్ర ప్రభుత్వంగా. ఈ రోజు మీరు మాట్లాడాల్సిన అంశాలు ఇది కాదు సార్. ఇవాళ 2014-2015 సంబంధించినటువంటి ఆర్థిక సంవత్సరానికి తీసుకుంటే ఈ రాష్ట్రంలో వరి సాగు ఎంత జరిగింది, గతంలో ఏ విధంగా ఉన్నది, ఇప్పుడు ఉన్నటువంటి సాగు విస్తీర్ణం ఎంత, సాగు విస్తీర్ణం పెరిగిందా పెరగలేదా, ఆయకట్టు పెరిగిందా పెరగలేదా, ఈ అంశాలు మనం మాట్లాడాలి. దేశ తలసరి ఆదాయంలో మన జీడిపి వృద్ధి ఎంత అయింది, మన రాష్ట్ర సంబంధించిన తలసరి ఆదాయం వృద్ధి ఎంత అయింది, ఇవన్నీ కూడా ఎట్లా జరుగుతున్నాయి, ఏ విధంగా జరిగినాయి, ఈ 10 ఏళ్ల పాలన అనేటువంటి దానికి మీరు సమాధానం చెప్పాలి. ఇలా కరెంట్ అనేటువంటిది కూడా 24 గంటల కరెంట్ అనేటువంటి ఈయనదారణ ఇక్కడ ఈ రాష్ట్రంలో సాగనేటువంటి పెరిగింది. ఇలా నికరంగా కరెంటు కోతలు అనేటువంటి ఎక్కడ లేవు. కాలువలు, కుంటలు, చెరువులు అన్ని కూడా మొత్తం కూడా జల సంబంధించిన ప్రభలతోనే, జల కళతోనే ఈ రోజు ఆ రోజు ఉండే అట్లా సమృద్ధిగా వ్యవసాయం పండింది. ఈ రోజు కొన్ని లక్షల కోట్ల రూపాయల ధాన్యం ఈ రోజు వరి అనేటువంటిది రోడ్ల పైన కుప్పలుగా బస్సులు. ఉప్పల లక్ష్మణరావు చాలా చక్కగా చెప్పాడు. ప్రభుత్వం అనేది ఎవరిది ఉన్నా సరే అభివృద్ధి కాదని లేకపోతే తెలివి తక్కువతనం అన్నాడు. అభివృద్ధిని అభివృద్ధి అంటున్నాం, అవినీతిని అవినీతి అంటున్నాం. 10 ఏళ్ళు నీకు బంగారు పనులు ఇస్తే అవినీతి జరిగిపోయా, చేయాల్సిన పని పూర్తిగా చేయకపోతే. మన ముఖ్యమంత్రి గారు నిన్న పాలమూరు సదస్సులో చెప్పినటువంటి అంశాలపైన మాట్లాడుతున్నా. మన చర్చలో మీరు ఒప్పుకున్నారో నేను కాదనట్లేదు, దాన్ని నేను స్వాగతిస్తున్నా మీ మాటను. కానీ నిన్న జరిగినటువంటి సమావేశంలో ముఖ్యమంత్రి జనాన్ని, ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి పరిస్థితి జరుగుతున్నది. ఈ రోజు ఎన్ని పథకాలు అమల్లోకి రావాల్సినటువంటి అవసరం 15 నెలల కాలంలో ఎందుకు జరగట్లేవు, ఇంకెప్పుడు ఇస్తారు? ఈ రోజు స్కాలర్షిప్లు అనేటువంటిది లేక సార్ ఈయన సర్టిఫికెట్ లేదండి పిల్లలు, డబ్బులు లేవు, రూపాయలు దివాళి తీసిపోయినా అంటుంటే అంతేనా సార్? ప్రభుత్వం యొక్క బాధ్యత అంతేనా? చేతులు ఎత్తేయడమేనా? ఇప్పుడు నిధులు లేవు, మా దగ్గర ఖజానా ఖాళీ ఉన్నదని మనం చేతులు దులుపుకుంటే మరి ఇట్లానే మనం కొనసాగించేద్దామా, లేకపోతే మరి ఏమన్నా దానికి ఏదైనా భర్తీ చేయడానికి ప్రయత్నం అనేది చేద్దామా? సరదాగా అంటున్నా, ప్రభుత్వం అనేది డైనమిక్ ఇన్స్టిట్యూషన్. అది ఒక దగ్గర నుంచి కాదు ఇంకో దగ్గర అప్పు తీసుకొస్తాము, కేంద్ర ప్రభుత్వ నిధులు అడుగుతాము. మంత్రులంతా పోయి సీఎంతో కలిసి 1,32,000 కోట్లు అడిగినారు, ₹1 కేంద్రం వేయలేదు. మళ్ళీ ఒకసారి పోతాం, ఇంకెక్కడో పట్టుకొస్తాం, వరల్డ్ బ్యాంక్ దగ్గర తెస్తాం, జపనీస్ ఎయిడ్ తెస్తాం అని ప్రయత్నాలు చేస్తున్నారు. నేను సరదాగా అన్నా డబ్బులు ఏం చేయమంటాను, అప్పులే తీసుకొస్తామని చెప్తున్నారు కానీ మనకు స్వయం ఉపాధి కల్పిస్తామని ఎక్కడ కూడా దాఖలాలు చెప్తలేనట్టుగా నేను గుర్తిస్తున్నాను సార్. ఎందుకంటే అప్పుల మీద అప్పులు తీర్చడానికి మరీ అప్పులు. నీకు కేంద్ర ప్రభుత్వం నీకు స్టార్ట్అప్ అన్నది, స్టాండప్ అన్నది, ఏది ముద్ర అన్నది వేలాది కోట్లు అందుబాటులో తెస్తానది, బ్యాంకులకు టార్గెట్ ఇచ్చింది. అసలు 15 లక్షలని అకౌంట్లో డిపాజిట్ చేస్తానది, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానది. అరే ఏవయ్యా భయ్, వాళ్ళని ఎందుకు అడుగుతలేవు? డెఫినెట్లీ వాళ్ళని కూడా అడుగుతున్నాం. కాకపోతే ఈ రోజు ఆ మిత్రుడు రాలేదు కాబట్టి వాళ్ళకి అడగలేకపోయాం. కానీ ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా, అది కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, కేవలం చెప్పండి సార్ చెప్పండి. బీజేపీ నుంచి వెళ్ళి జితేందర్ గారు ఉండే ఉన్నాడా? రాలేదు సార్, ఆయన వచ్చారు, వచ్చినాక మళ్ళీ వెళ్ళిపోయారు వాళ్ళు కూడా మరి క్రిటిసైజ్ జవాబు చెప్పాలి కదా, ఎవరు లేకపోతే ఎట్లా సార్? ఒక విచిత్రమైన వాతావరణం ఎలా ఉన్నది సార్ అంటే, టు బి సీరియస్లీ టాపిక్, ఎప్పుడైతే మనం ఒక అంశం మీద ఏదైతే టాపిక్ జరుపుతున్నామో ఆ విషయంలో ఏమవుతుందంటే ప్రతి ఒక్కరూ ఇక్కడే రాజకీయ పార్టీలకు సంబంధించిన ఏవైతే నాయకులు ఉన్నారో కాలయాపన చేసుకుంటూ యువతను పక్కదారి పెడుతూ, ప్రజలకు పక్కదారి పెడుతూ, తన పబ్బం కట్టుకొని 5 సంవత్సరాలు గడిపితే నెక్స్ట్ చూద్దామన్నట్టుగానే ఉన్నది. ఈ విషయంపై కంక్లూడ్గా లక్ష్మణ్ గారు రైట్ నౌ టుడే ఏదైతే మేము చర్చ కొనసాగించామో దీని విషయంపై లాస్ట్కు కాలయాపన మాత్రమే జరుగుతుంది. కానీ ఏ ప్రభుత్వాలైనప్పటికీ మీరు చెప్తున్నారు అభివృద్ధి జరిగింది అని, కానీ అప్పులకు తీర్చడానికి మరి అప్పులు తీర్చడానికి మరుపులు. అయితే మన రాష్ట్రాలకు సంబంధించిన, మన దేశానికి సంబంధించిన స్వయం ఉత్పత్తి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎప్పుడు ఎదుగుతాం సార్? అసలు ఇన్ని సంవత్సరాలు అయిపోయినప్పటికీ మనకు సంబంధించిన రాలేదంటే మనకు ఇంత దుస్థితికి కారణాలు ఎవరనుకుంటున్నారు? మీరు చెప్పండి సార్ లాస్ట్కు. ఇప్పుడు ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలి అంటే నిధులు ఎక్కువగా అభివృద్ధికి కేటాయించాలి. ఇప్పుడు ఏమైపోయింది అంటే వ్యక్తిగతంగా బెనిఫిట్ వచ్చేటువంటి స్కీములు పెట్టేసి రాజకీయ పార్టీలు ఓట్లు దండుకోవాలని దానికి నిధులు కేటాయించడం వల్ల అప్పుల పాలు అవుతున్నారు. ఓట్లు ఎక్కువగా వచ్చే స్కీములు ఆ ఓట్ బ్యాంక్ మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎన్ని చెప్పినా కూడా గత ప్రభుత్వం అప్పు చేసిపోయింది, ఈ ప్రభుత్వం మళ్ళీ అప్పు చేయక వేరే మార్గం వీళ్ళకి కనపడదు. అయినా కూడా బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నాలు చేస్తుంది ఈ ప్రభుత్వం. కాంట్రాక్టర్లు బిల్లులు పెండింగ్ పెట్టిపోయారు, కొన్ని ఇచ్చారా, ఇవ్వకపోతే వాళ్ళకి మళ్ళీ పనులు చేయరు కదా, వాళ్ళకి ఇచ్చారు, ఇవ్వకుండా ఏం పోలేదు కదా. అలాగే కాకపోతే ఏంటంటే
ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో ఈ ప్రభుత్వం కూడా డిలే చేస్తున్నది. వాటిని సత్వరం పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. అది ఫండ్స్ ఎలా తీసుకొస్తారు ఏమన్నది ప్లాన్ చేసుకోవాలి. లేకపోతే ఇక అది రైతుల్లో అసంతృప్తి ఉండే ఉంటది, లేకుండా ఏముండదు. అందువల్ల ఇక్కడ అభివృద్ధి సంక్షేమము రెండు సమానంగానే చూడాలి. కానీ అభివృద్ధిని పక్కన పడేసి సంక్షేమానికి నిధులు కేటాయించి ఓట్ బ్యాంకుని క్రియేట్ చేసుకుంటాం అనేటువంటి విధానానికి అన్ని రాజకీయ పార్టీలు స్వచ్ఛ చెప్పకపోతే ఇలా అప్పుల పాలా అవుతుంది. అభివృద్ధి వెనక పడుతూ వస్తూ ఉంటుంది. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటారు. ఆ గత ప్రభుత్వం అప్పు చేసిందని ఇప్పుడు ఈ ప్రభుత్వం అంటే, ఇప్పుడు ఈ ప్రభుత్వం కాబట్టి రేపు ఇంకో ప్రభుత్వం వచ్చింది అనుకోండి, వాళ్ళు మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్పుల పాలు చేసిపోయిందని వాళ్ళు చెప్తారు మళ్ళీ ఎవరు వచ్చినా కూడా. అందువలన బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆ బ్యాలెన్స్ చేసుకునేటువంటి విషయంలో ఏం జరుగుతుంది, ఇప్పుడు మనకు ఏదైనా కూడా కంటికి కనపడే అభివృద్ధి చూపించాలి. అది అప్రిషియేట్ చేస్తారు. నేను రైతులకు రుణమాఫీ చేశాను, లేకపోతే రైతు భరోసా కింద నిధులు వాళ్ళకి ఇచ్చేసాను అంటే అది అభివృద్ధిలోకి రాదు కదా. అభివృద్ధికి రాదు. అది రెవెన్యూ బాగుంది కాదనటం లేదు. 65% రెవెన్యూ హైదరాబాద్ లోనే వస్తున్నది, తెలంగాణలో. అది ఆంధ్రాకి అలాంటి పరిస్థితి లేదు. ఇంత రెవెన్యూ వస్తున్నటువంటి పరిస్థితుల్లో నగరం బాగా అభివృద్ధి చెందింది 10 సంవత్సరాల్లో, నో డౌట్. రెవెన్యూ పెరిగిందంటే అది నగరం అభివృద్ధి జరిగింటేనే పెరిగింది. ఉద్యోగ అవకాశాలు పెరిగింటేనే రెవెన్యూ పెరిగింది. ఇంకా పెరగాలి ఉద్యోగ అవకాశాలు. కాబట్టి ఇక్కడ వాటిని పెంచుకుంటూ వచ్చినటువంటి నిధుల్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే వడ్డీలకే సరిపోతుందండి వచ్చిన మిగిలిన రెవెన్యూ అంతా కూడా. ఆ వడ్డీలకే సరిపోతే ఇంకా అభివృద్ధికి ఏం ఖర్చు పెడతారు? ఇక్కడ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇది బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి. కాకపోతే ఏంటంటే చేసుకుంటున్నారా లేదా, మళ్ళీ హామీలు ఇస్తారు. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాయి, మళ్ళీ అప్పుడు ఏమైనా హామీలు ఇస్తారా? మొదలు పెడతారు కదా, స్కూటర్ కొనిస్తా, నీకు అది కొనిస్తా, ఇది కొనిస్తా అని చెప్పి మొదలు పెడతారు. మరి ఏం చెప్పాలి? ఇవాళ అన్ని మున్సిపాలిటీల్లో నిధులు లేవు, ఈవెన్ జిహెచ్ఎంసీలో కూడా లేవు, కానీ హామీలు ఇచ్చేస్తారు రేపు. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. రైట్ నా ఏదైతే కేసీఆర్ సంబంధించింది రేవంత్ రెడ్డి మాట్లాడారో, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించింది చర్చకు ఏ పాలనలో ఎలా ఎంత అభివృద్ధి సాధించాము, 12 ఏళ్ల పాలనలో బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది, 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది, 14 నెలల పాలనలో ఏం చేశాము, దీని మీద సవాల్ విసిరారు. చర్చకు సిద్ధమా? ఎక్కడైతే మీరే చెప్పండి, మీ ఇంటి ఫామ్ హౌస్కు రమ్మంటే వస్తాను, ఏ వేదిక అయినా పర్వాలేదని చెప్పారు. దానికి సవాలుకు దానికి అంగీకరిస్తూ హరీష్ రావు మాత్రం నిన్న ఒక మాట మాట్లాడారు. నీకు నీటి విలువ తెలియదు, నోటి విలువ తెలియదు, నోట్ల విలువ మాత్రం ఖచ్చితంగా తెలుసు అన్నట్టుగా హరీష్ రావు చెప్పుకుంటూ పోయారు. కానీ బీజేపీ మాత్రం అలా చెప్పకుండా కేవలం కాలయాపన మాత్రమే ఈ విషయాలు చెప్తున్నారు. దీనికి సంబంధించిన నేను అనవసరంగా దీన్ని కాలయాపన చేయడానికి మేము సిద్ధంగా లేమని చెప్పారు. అయినప్పటికీ ఈ సవాళ్లకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో చర్చకు సిద్ధమా మరి లేదా అనేది మరి రేపో ఎల్లుండో మనకు తేల్చిపోతాయి. ఈ విషయంపై ఈరోజు చర్చలో పాల్గొన్నందుకు ఉప్పల లక్ష్మణ్ గారికి, కపిల్ భాయ్ దిలీప్ కుమార్ గారికి, అలాగే శ్రీకాంత్ గౌడ్ గారికి అనివార్య కారణాల వల్లనో బహుశా ఏం కారణాలో తెలియదు కానీ జితేందర్ గారు కూడా రావాల్సి ఉండే కానీ రాలేకపోయారు. దానికి సంబంధించిన మరి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. కాకపోతే మహేష్ గారికి అందరికీ ధన్యవాదాలు చెప్తూ రేపు మరొకసారి మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్సైజ్ టీవీ.